నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న అంతర్గత వివాదాలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అత్యంత కీలకమైన సంచలన నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి, అలాగే రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర నివేదికను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు సమర్పించారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మల్లు రవి భేటీ కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేతలపై క్రమశిక్షణ కమిటీ కొరడా జిలిపించింది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలను తమ పదవుల నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ఈ మొత్తం వ్యవహారంపై రూపొందించిన సమగ్ర నివేదికను ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. నేతలు ఇచ్చిన వివరణలు, వాటిలోని వాస్తవాలను నివేదికలో పొందుపరిచారు. నివేదికలోని ముఖ్యాంశాలను స్వయంగా వివరించేందుకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఆమె కుటుంబ సభ్యులు చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించాయని కమిటీ భావించింది. ఆమె ఇచ్చిన లిఖితపూర్వక వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో కేబినెట్ నుంచి తప్పించాలని ప్రతిపాదించింది. ప్రభుత్వంలో కీలకమైన ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ హోదాలో ఉన్న జి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా క్రమశిక్షణ రాహిత్యమేనని కమిటీ నిర్ధారించింది. ఆయన కూడా ఆ బాధ్యతల నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. సురేఖ ఎపిసోడ్పై దాదాపు 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి లేఖలు రాయడాన్ని క్రమశిక్షణ కమిటీ పరిగణలోకి తీసుకుంది. పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తప్పవన్న సంకేతాలు ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నాయకులు ఎంతటి స్థాయి వారైనా సరే పార్టీ నియమావళి, అధిష్టానం ఆదేశాలకు లోబడి ఉండాల్సిందేనని, అంతర్గత విషయాల వలన రోడ్డున పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేస్తోంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన అనంతరం ఈ నివేదికను ఏఐసీసీ నాయకత్వానికి పంపనున్నారు. అధిష్టానం ఆమోద ముద్ర వేసిన తర్వాతే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల సీనియర్ నేతలపై క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫార్సు చేయడంతో ఆయా జిల్లాల క్యాడర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్రమశిక్షణ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నాయకత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటారనేది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.